ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే అసలైన వివేకం. ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠం నేర్పేవాళ్ళు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. స్నేహం చేయడమే నీ బలహీనత అయితే ప్రపంచంలో నీకన్నా బలవంతుడు ఇంకొకడు లేడు. నీ శత్రువుల మాటలు విను. ఎందుకంటే నీలోని లోపాలు, తప్పులు అందరికన్నా బాగా తెలిసేది వారికే. పొగడ్త మూడు కాళ్ళ కుర్చీ వంటిది. విర్రవీగి కూర్చుంటే వెనక్కి తూలే ప్రమాదముంది. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. మన సత్తాను బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసిన పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. ప్రతి మనిషికి రెండు జీవితాలుంటాయి. మరియు రెండవది తనకు ఒకటి మాత్రమే ఉందని తెలుసుకున్నప్పుడు ప్రారంభమవుతుంది. జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. మన కలలన్నీ నిజం కాగలవు, వాటిని కొనసాగించే ధైర్యం ఉంటే. భవిష్యత్తు అనేది మనం వర్తమానంలో చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు. బ్రహ్మచారికి సుఖం లేదు, గృహస్థుకి శాంతి లేదు. ఏ దారి ఎంచుకున్నా పశ్చాత్తాప పడక తప్పదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడమే కొంచెం నయం. ఏ దేశంలోని బడులలో పెచ్చులు ఊడిపడతాయో, ఏ దేశంలోని దేవాలయాలలో గాలి గోపురాలు బంగారంతో మెరుస్తూ ఆకాశాన్నంటుతాయో, ఆ దేశం తనంతట తానే స్వయంగా నాశనమవుతుంది. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నిన్ను ఇష్టపడతాడు, కానీ నువ్వు పనిచేస్తే నిన్ను దేవుడు గౌరవిస్తాడు. ఇతరులు మీకంటే గొప్పగా పనిచేస్తున్నారని బాధపడకండి. రోజు మిమ్మల్ని మీరు గెలిచే ప్రయత్నం చేయండి. నీ గురించి నువ్వే ఒకరికి గొప్పగా చెప్పుకుంటే గొప్పవాడివి కాలేవు. నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకొని నిన్ను ఆదర్శంగా తీసుకునేలా బతికితే తరతరాలు నీవు గొప్పవాడివని చరిత్రే చెబుతుంది. గెలుపనేది నీడ వంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. ప్రవర్తన అనేది తెల్ల కాగితం వంటిది. ఒక్కసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం కష్టం. నువ్వు మంచివాడివే, కానీ తప్పని పరిస్థితులలో చెడ్డవాడివి కాబడుతున్నావు. ఆ విషయం నాకు అర్థమైంది. ఏది దానంతటా అది మన దగ్గరికి రాదు. శోధించి సాధించాల్సిందే. దూరానికి ఆనందంగాను, దగ్గరికి విషాదంగాను కనిపించేదే జీవితం. శత్రువు నీకన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే. బాధ కలిగినప్పుడు కన్నిటిని వదిలే బదులు ఆ కన్నిటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించింది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది. చివరికి నాకర్థమైంది స్వశక్తికి మించిన ఆస్తి లేదని. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకు మనల్ని మనమే కష్టపెట్టుకోవడం. మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్నిస్తుంది.